హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ జీపీటీ తెలుగు. లాస్ట్ ఫ్యూ డేస్గా నాకు వీడియో రికార్డ్ చేయడం అయితే కుదరలేదండి. చాలా హెక్టిక్ వర్క్ ఉంది ఆఫీస్లో. కాకపోతే చాలా మంచి లెర్నింగ్ అయితే ఉందండి. సో ఐ వాంట్ టు షేర్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దీస్ లాస్ట్ 3-4 డేస్. ఏం జరిగిందంటే, మార్కెట్లో మన సిల్వర్ ర్యాలీ అయిందండి. ఒక 30,000 పాయింట్స్ పైకి వెళ్ళింది, తర్వాత 25,000 పాయింట్స్ కిందకి పడింది, తర్వాత మళ్ళీ 12,000 పాయింట్స్ రికవర్ అయింది. ఈ పర్టికులర్ టైంలో అన్లెస్ మనకి పర్ఫెక్ట్ కన్వెన్షన్ ఉంటే కానీ మనము ట్రేడ్ తీసుకునే పొజిషన్లో అయితే లేమండి. అక్కడ నేనైతే వెరీ క్లియర్, సిల్వర్ బుల్లిష్లో ఉంటుంది కాబట్టి. సో ఐ యాడెడ్ మై థింగ్స్ అండ్ ఐ యాడెడ్ క్లోజ్ టు 5 lakh రూపీస్ అయితే యాడ్ చేశాను నేను పొజిషన్ హోల్డ్ చేసుకోవడానికి. ఆ విధంగానే ప్రాఫిట్స్ కూడా వచ్చాయి, ఈవెన్ లాసెస్ కూడా. అదే హెడ్జింగ్ పొజిషన్ తీసుకుంటాను నేను. అయితే నేకెడ్గా బయింగ్ అయితే తీసుకొని ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు హెడ్జింగ్ పొజిషన్లో తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ డే ఆ మూమెంట్లో నాకు ఒక 69,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. తర్వాత నెక్స్ట్ డే ఆ హెడ్జ్ పొజిషన్ది క్లియర్ ఆఫ్ చేసేసరికి ఓవరాల్గా ఒక 30,000 అరౌండ్ అయితే ప్రాఫిట్ బుక్ చేశాను, విచ్ ఐఎమ్ రికార్డింగ్ నౌ. 69,000 ముందు రోజున, తర్వాత రోజున 36,000 హెడ్జింగ్ పొజిషన్ ఎగ్జిట్ అయ్యాను. సో ఓవరాల్గా నాకు ఒక 33,000 ఎంత ప్రాఫిట్ వచ్చింది, అది నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నానండి. ఎగ్జాక్ట్ ట్రేడ్స్ లైన్ బై లైన్ అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను ఈసారి. సో ఆ పొజిషన్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ రికార్డ్ చేశాను. అండ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి సిల్వర్ మిక్ అయితే కొన్ని లాట్స్ అయితే నేను హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సిల్వర్ ఎమ్ ఏంటంటే నేను ట్రేడింగ్ పర్పస్కి మార్చానండి. ఇంకా అంటే లాంగ్ టర్మ్గా తీసేసి ట్రేడింగ్ పర్పస్లో చేద్దామని ఒక సిల్వర్ ఎమ్ లాంగ్ ఫ్యూచర్ తీసుకున్నాను. అండ్ విత్ ద హెడ్జ్ ఇన్ ద జాన్యర్. ఐ విల్ షో దట్ పొజిషన్ ఆల్సో నౌ. ఓకే అండి, ఇది నా పొజిషన్. జూన్లో నేను ఒక సిల్వర్ ఎమ్ తీసుకున్నా అండ్ జాన్లోది ఒకటి సెల్ చేశాను. ఒక 3 మిక్స్ అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేస్తున్నాను. ఐ మైట్ బుక్ సమ్ ప్రాఫిట్స్. ఒక ఎవ్రీ 5తో అది నా లెవెల్స్ ఉంటాయి, లేకపోతే నాకు ఆ టైంకి ఎలా చేయాలనిపిస్తుంది చూసి రియాక్ట్ అవుతాను. అండ్ ఇది నా వేరే ఛానల్ అండి, డివైన్ వైబ్స్ తెలుగు అని. కుదిరితే దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో నేను ఏ మూవీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ సిల్వర్, ఇంకా చాలా బుల్లిష్గానే ఉన్నారండి. బట్ చాలా ప్లాన్ చేసుకొని చూసుకొని ఆచితూచి అడిగేయాలి అంతే. ఓవరాల్గా అయితే బుల్లిష్ పక్కాది, బట్ వెదర్ ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఎంటర్ ఆర్ నాట్ అనేది వన్ హ్యావ్ టు డిసైడ్. అండ్ కమింగ్ టు అన్వేష్ పొజిషన్ సేమ్ అండి, అన్ఆల్టర్డ్. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ 5,320 లెవెల్స్. కరెంట్లీ అయితే ఒక 40,000, 38,000 to 40,000 మధ్యలో కదులుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి, నేను క్రూడ్ కూడా ఎగ్జిట్ అయిపోయానండి నా పొజిషన్ డబ్బుల కోసము. ఎందుకంటే 2 lakhs ఇన్వెస్ట్ చేసాను, ఒక 2,000 లాస్కి బయటకు వచ్చేసాను నేను. ఎందుకంటే ఐ కెనాట్ పుల్ లాట్ ఆఫ్ క్యాపిటల్ అన్నమాట ఫ్రమ్ ద ఓడే అకౌంట్ ఆల్సో. సో ఐఎమ్ రీయూజింగ్ దట్. 2,000 లాస్ అయితే బుక్ చేసి నేను క్రూడ్ అయితే క్లోజ్ చేశాను. నాకు అసలు క్రూడ్ అంత నచ్చదు, బట్ ఆప్షన్ లేక క్రూడ్లోకి వెళ్ళాను. మైట్ బి ఈ సిల్వర్ ర్యాలీ అయిపోయాక ఐ మైట్ గో టు గోల్డ్ అగైన్. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అనలైజ్డ్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్, దెన్ ఓన్లీ వీ కెన్ డిసైడ్ అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.